హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. మనకి ఫీవర్ వచ్చినప్పుడు నోరు బాగాలేకున్నా, ఈ సీజన్లో కోల్డ్, హెడేక్ ఇలా ఏమన్నా ఉన్నప్పుడు కూడా నోరు బాగాలేకపోయినా కూడా ఈ సీజన్లో మీరు తప్పకుండా ఈ చిన్న రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. అంత ఈజీగానే ఉంటుంది, అన్నీ సింపుల్గా ఉంటాయి ఇంట్లో చేసుకున్న వాటితోనే. ముందుగా అయితే ఈ విధంగా మిక్సీ జార్ తీసుకునేసి ఒక కప్పు వరకు అయితే వెల్లుల్లి రెమ్మలు ఈ విధంగా పొట్టు తీసేసి అయితే మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా జస్ట్ మన పల్స్ మోడ్లో ఆడించుకోవాలి. మరి మెత్తగా చేయకండి, జస్ట్ కచ్చా పచ్చగా ఆడించుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 to 3 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అది కూడా ఇది మనకు దాదాపు ఒక 10-15 రోజుల వరకు స్టోరేజ్ ఉంటుందన్నమాట. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా చిట్టపట్టలు ఆడిన తర్వాత మాత్రమే మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అంతా ఒకసారి అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మనకు ఇది వేయించేటప్పుడు కాస్త ఆయిల్ తక్కువ అనిపిస్తే మీరు ఇంకా కాస్త క్వాంటిటీ అయితే వేసుకోవాలి. ఆయిల్ మాత్రమే మీరు తగ్గించుకోకూడదు, ఇది మెయిన్ పాయింట్ అనమాట. అప్పుడే మనకు స్టోరేజ్ ఉంటుంది. ఇది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే 1 లేదా 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇది అంతా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొనేసి ఇప్పుడు దీనికి తగినంత కారపొడి వేసుకోవాలి. కారపొడి కాస్త ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే మన నోటి టేస్ట్ని మార్చాలి అంటే అది కారపొడితోనే సాధ్యమవుతుంది కాబట్టి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొనేసి ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము వేయించుకోవాలి. ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ముందుగానే ఒక పెద్ద సైజు లెమన్ అంతా చింతపండునైతే వేడి నీళ్ళలో నానబెట్టుకొనేసి దాంట్లో నుంచి ఈ విధంగా గుజ్జు తీసుకొనేసి ఆ గుజ్జునంతా ఇందులోకి వేసుకోవాలి. వేడి నీళ్ళలోనే ఎందుకు వేయాలి అంటే మనం స్టోర్ చేసుకోవాలి అన్నాం కదా, సో అందుకోసమే వేడి నీళ్ళలో వేయడం వల్ల మనకు ఇది పాడవకుండా ఉంటుందన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇక్కడ ఒక స్పూన్ వరకు అయితే బెల్లం పొడి వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, అప్పుడే మనకు టేస్ట్ అన్నది బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ విధంగా కలుపుకుంటూ బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఆయిల్ బాగా సపరేట్ అయ్యి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడు ఇది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. మీరు ఏమైనా ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీ ఎమ్మి వెల్లుల్లి కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ఉంది కదా, హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అది చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రికమెండ్ అవుతుంది. అప్పుడు ఇండైరెక్ట్గా మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు. సో మీరు కూడా తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.